ఇప్పుడు డిప్రెషన్ చేత, బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత నేను కూడా హైదరాబాద్లో విశ్వాసగా ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే వ్యాపారంలో సరిగ్గా బిల్లులు రాలేదు, ఆగిపోయిన బిల్లులు. అయితే నేనేం చేశానంటే కట్టాల్సిన డేటు దగ్గరకు వచ్చింది. నేను ఆదివారం రోజు దేవుని సన్నిధికి వెళ్ళాను, కూర్చున్నాను. దైవజనులు వాక్యం చెప్తుంటే కానీ నేనేం చేస్తున్నానంటే ఎక్కడో ఆలోచిస్తున్నాను. అక్కడ వాక్యం ఏమి ఎత్తబడుతుంది, దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, కానీ నా హృదయము ఎక్కడో ఆలోచిస్తుంది. నేను కట్టాలి కదా, ఇంకా 2-3 రోజులు ఉంది కదా, నేను కట్టాలి కదా, నా సమస్యలు ఎలా పోతాయి, నా ఇబ్బందులు ఎలా పోతాయి, మరి ఈ బిజినెస్ మరి బిల్స్ సరిగ్గా రావట్లేదు కదా, అక్కడ వర్కర్లు పెట్టాలి కదా, వర్కర్ లేరు కదా, ఎలా ఏంటి అని నేను ఆలోచిస్తున్నాను కానీ ఆ వాక్యం ఎక్కడో వినబడుతుంది, కానీ నేను ఆలోచనలో ఉండిపోయాను. అయితే వాక్యం అయిపోయాక దైవజనులు అందరికీ ప్రార్థన చేస్తుంటే నేను వెళ్ళలేదు. తర్వాతకి పిలిచారు, రండి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వెళ్ళాను. ఏంటి ఈ సమస్య ఏంది, నేను వాక్యం చెబుతూ మిమ్మల్ని గమనించాను, మీరు ఏదో ఆలోచిస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు కానీ దాని మీద శ్రద్ధ పెట్టట్లా, మీరు పోయిన వారం లెక్క లేరు, అంతకు ముందు పోయిన వారం లెక్క లేరు, ఏదో సమస్యలో ఉన్నారు అన్నప్పుడు, అన్న ఇదిగో నేను ఇక్కడ ఎంత కట్టాలి, బిల్స్ రాలేదు, చాలా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, లేదు దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు అని ప్రార్థన చేసి పంపించాడు. ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత, చేయించుకొని వెళ్ళిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత నేను ఆలోచిస్తున్నాను, ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే అది నాకు రావాల్సిన బిల్లులు మరి వచ్చినాయి, నేను అన్నీ కట్టేసుకున్నాను, నాకు ఏది లేదు, నేను మర్చిపోయాను ఆ విషయం. తర్వాతగా దేవుడు నేను కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు, అదిగో నువ్వు ఈ సమస్యలో నా సన్నిధికి వచ్చావు కదా, నువ్వు నా వాక్యాన్ని హృదయంలో తీసుకోలేదు కదా, అయినను నేను కనికరించిదిగో నీ పక్షాన నేను కార్యం చేశానని చెప్పినప్పుడు, మరలా వారం వెళ్ళినప్పుడు దైవజనులు కలిసి నేను కృతజ్ఞత తెలుపుకున్న, థ్యాంక్స్ అన్న, ఆ రోజు నేను వాక్యాన్ని వినలేదు, వాక్యాన్ని నా హృదయాలు తీసుకోలేదు, ఏదో ఆలోచనలో నేను దేవుడి సన్నిధికి వచ్చాను, కానీ ఇదిగో మీరు ప్రార్థన చేసి నన్ను పంపించినప్పుడు దేవుడు కట్టాల్సినన్ని కట్టగా నాకు కొంత అమౌంట్ నాకు మిగిలించాడని నేను సాక్ష్యం చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అలానే కొంతమంది ఏం చేస్తారంటే వారికున్న సమస్యలను బట్టి దేవుని వాక్యాన్ని తీసుకోక ఆ యొక్క వాక్యాన్ని హృదయంలో స్థిరపరచకుండా ఉండటం వల్ల వాళ్ళకున్న సమస్యలు ఎదిగి ఆ వాక్యమేమో కిందికి అయిపోయి ఆ సమస్యలు పెరిగి ఆ ముళ్ళ తుప్పుల వలె ఆ వాక్యాన్ని అణిచివేస్తాయంట. ఆ వాక్యాన్ని ఫలించుకోకుండా, వాక్యం ద్వారా కార్యం జరగకుండా ఆ ముళ్ళ పొదలు అణిచివేయబడతాయంట. హల్లెలూయా.